ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఐజయా 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. Thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee, because he trusted in thee. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఎట్లా ఉన్నారంతా? క్షేమంగా ఉన్నారా? మరి దేవుని యందు ఆనందిస్తున్నారా? లోకంలో ఉన్నవి మనల్ని ఏమన్నా కలవరపెడుతున్నాయా? ఆ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. పిల్లరా, ఇది దేవుని యొక్క వాగ్దానము. మనమేం చేయాలంటే దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకుని, ప్రభువా నువ్వు వాగ్దానం చేస్తున్నావు, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో శాంతి లేదు, నాలో భయం ఉంది, దిగులు ఉంది, వ్యాధి ఉంది, ఇట్లాగా దేవుని ఎదురు సాగిలపడినప్పుడు పిల్లరా, ఆయన శాంతికి కర్త, రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మహోన్నతమైన దేవుని ఎదుట సాగిలపడి హృదయమంతటితో ఆయన్ని ఆరాధిస్తే, ఆయన ప్రేమిస్తే, అడిగితే మన జీవితాల్లో నెమ్మది, ఆనందము, శాంతి, సమాధానం ఇస్తారు. ప్రతిరోజు కూడా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఎక్కడ మనకు దొరకదు, కానీ యేసు ప్రభువు సన్నిధానంలో ఆయన వైపు చూసినప్పుడే మనకి నెమ్మదండి. ఇలాంటి నెమ్మది గల ఆత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధమైన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయన. మీ వాక్యాన్ని వింటుంటే, ధ్యానిస్తుంటే, చదువుతుంటే ఎలాంటి ఆనందం కలుగుతుంది గల కారణము మీ మాటలు సత్యమైనవి, మీ మాటలు జీవగలవి, మీ మాటలు బ్రతికిస్తాయి, మీ మాటలు మమ్మల్ని లేవనెత్తాయి, రక్షణ కలుగజేస్తాయి, శాంతి సమాధానం ఇస్తాయి ప్రభువా. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎవరి జీవితాల్లో అయితే పూర్ణ శాంతి గలవారిగా లేకుండా ఉంటున్నారో, ఈ యొక్క సమస్యల ద్వారా వారి జీవితాల్లో కలవరం ఉందో ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ వాగ్దానాలు పట్టుకుని మీ వైపు చూసి వారు రక్షణ పొందడానికి సహాయం ఇచ్చేయమని మా కుటుంబాన్ని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీలోనే మాకు ఆనందము, మీలోనే మాకు సంతోషము, మీలోనే మాకు జీవము నాయన, నిరీక్షణ. కాబట్టి మీ వైపు చూస్తూ మా భారం మీ మీద వేసి ప్రభువా మా మట్టుకు మేము ఆదరణ కలిగి ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని ఇదేమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాలను తప్పించిన ఆయన క్షేమము, ఆరోగ్యం ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Isaiah 26:3, Thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee. This verse is a promise of God's peace for those who trust in him fully. The phrase perfect means in Hebrew is actually shalom, shalom, a double emphasis meaning complete, unshakable peace. My friends, this morning would like to have this eternal peace. Look unto Jesus, the only one who is the Prince of Peace, who could fill our hearts, our families, our lives with this great peace. Amen.